జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు సామాజిక ఆరోగ్యానికై సఫల యాత్ర ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ చిన్న శ్రీరామనారాయణ రామాంజనేయ జీఎస్వామి మరియు ప్రకృతి వైద్యశాల సిద్ధార్థ విద్యాలయం చైర్మన్ రామచంద్రరావు మరియు నేలకొండపల్లి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ శీల వెంకటలక్ష్మి మరియు గండికోట వెంకటలక్ష్మి నకిరికండి శ్రీదేవి నాగబండి శ్రీనివాసరావు కోట సైదారెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण ఏమ్మా ఒక లైన్ ఎలా వచ్చేయాలి ఇక్కడ ఈ పక్కన ఇలా రండి ఇక్కడ రండి ఇలా రండి ఇంకా ఇలా రండి మీరు కొంచెం జరగండి. పిల్లలు వాళ్ళ నన్ను అధ్యక్షునిగా పెట్టిర్రు. వాళ్ళు నేను అన్నా బడికుంటారు అధ్యక్షునికి అంటే లేలే బడికి కాదు, నువ్వు దీంట్లో ఉండాలి, మీ తాత కదా నువ్వు ఉండాలి. అట్లా అనగా ఇప్పుడు అద్భుతంగా పెట్టిర్రు. ఇక స్వామి ఎట్లా పట్టుకోవాలి, పట్టుకొని ఇక మామూలుగా ఇంకోటి ఏదంటే ఇప్పటిదాకా మన సిపిఐ నారాయణ గారు మాట్లాడింది, అసలు స్వామి సుఫలయాత్ర అని పెట్టడం కూడా అది మామూలు విషయం కాదు. రామచంద్ర గారు ఎట్లయితే ప్రకృతి వైద్యం అన్నాడు, ప్రకృతి వ్యవసాయం కూడా అంటున్నాం మేము. గాంధీ చెప్పిన ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం, అదే విధంగా విద్య పిల్లలకు అన్ని నైపుణ్యాలు కావాలని చెప్పిన దాన్ని చేస్తున్నాం. స్వామి మామూలు విషయం కాదు. ఆయన బాగా కదిలితే ఉందబ్బా, మా రామచంద్ర చెప్పినట్టు వారు ఇక్కడి నుంచి కదిలితే ముసలోళ్ళు సోరోళ్ళు పిల్లలు అంతా ఆయన ఏమొస్తారు. అద్భుతమైనటువంటి నేను కూడా మనమైతే తింటాము తిండి ఏదైతే మనం అన్నం గోవు ఆధారితంగా. గోవు అంటే గుర్తుపెట్టుకోవాలి, మీరు జెర్సీ హెచ్ఎఫ్ అంటే అసలు ఊర్లో ఉంటే పంపించండి బయటికి, ఎక్కడ అవి పోతాయి కదా. ఓకే, మీరు కావాలంటే నన్ను అడుగురు, నేను ఇప్పిస్తాను.
ఆశ్రమం నుంచి రామదాసు గారి తిరుమాణిక దాకా వారి యొక్క ధ్యాన మందిరం దాకా ఈరోజు లాంఛనప్రాయంగా ఆరంభం అయింది. ఈ కార్యక్రమాన్ని ఆరంభింపచేసిన మన డాక్టర్ రామచంద్ర గారికి, అలాగే శ్రీమాన్ విజయరామ్ గారికి, మన రామారావు గారికి, అనేక సంఘ ప్రకృతిని, వ్యవసాయాన్ని, గోవుని, మన ఆహారాన్ని, మన ఆరోగ్యాన్ని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక సేవ మనం కూడా చేయాలనుకుని ఆరంభమైన ఎన్నెన్నో సేవా సంస్థలు కలిసి ఈవేళ ఈ సుఫల యాత్రని ఆరంభం చేశాయి. ఆ యాత్ర ఈవేళ ఇక్కడి దాకా వచ్చి స్వామి శ్రీరామచంద్రుడి యొక్క ఈ సన్నిధానంలో ఇక్కడ సుసంపన్నం అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ దీన్ని స్వాగతించి దీని యొక్క వైభవాన్ని అందరూ గుర్తించగలిగేటట్లుగా చేసినందుకు మీకందరికీ కూడా అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. మీ ఇళ్లలో మా పని మేము చేసుకోవాలి అనుకునేవాడు ఎంతమంది? చేసుకోలేకపోతున్నాము అనుకునేవాడు ఎంతమంది? కాళ్ళ నొప్పి, నడుము నొప్పులతో దీనికి మూలమైన గోవు సంతతి నంది ఇవన్నీ మళ్ళీ మన గ్రామాల్లో నడయాడాలంటే మీ జిల్లాలో ఈ యాత్ర తర్వాత ఈ సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని, గోవుతో ముడిపడుతున్న ఈ వ్యవసాయ విధానాన్ని తెలియజెప్పడానికి మీరు సమయం ఇస్తే మళ్ళీ మీ జిల్లాకి నేను వస్తాను, మీకు పాఠాలు చెప్తాను. నాకున్న 16 సంవత్సరాల అనుభవంలో అతి తక్కువ నీళ్ళతో భూగర్భ జలాల మీద ఒత్తిడి లేకుండా మనకున్న పొలంలో ఈ వేసవి కాలం, రాబోయే వేసవి కాలంలో 10% చెరువు తవ్వుకోండి. మేము వస్తున్నప్పుడు కూడా అన్నీ కూడా వరిచేలే ఉన్నాయి. 2 పంటలు వరిచేలే వేస్తున్నారు. అలా కాకుండా మన ఇంటి అవసరాలు చాలా ఉన్నాయి వరి కాకుండా. అవన్నీ కూడా మీరు పండించుకోవడానికి సంబంధించిన దుంప జాతులు, కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతులు, పళ్ళు అన్నీ కూడా మీ పొలంలో కూడా మీరు పండించుకుంటే ఈ భూతాపం తగ్గుతుంది. వరి వల్ల భూతాపం పెరుగుతుంది. ఒక వరి పండించుకుని తటిమాయాన్ని మన బజారు మీద ఆధారపడుతున్నాం. అలా కాకుండా మనం 1 ఎకరంలో ఈ నమూనా తయారు చేసుకుంటానికి మీ జిల్లాలో నేను వచ్చి మళ్ళీ ప్రత్యేకమైన శిక్షణ ఇస్తాను. రామారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. మళ్ళీ సమయం ఇస్తే ఈ వేదికలోనే ఇక్కడి నుంచే మళ్ళీ మనం రైతు పాఠాలు చెప్పుకుందాము. మళ్ళీ ఇలా గోవుతో ముడిపడి ఉన్న ఈ వ్యవసాయం గ్రామాల్లో ఎక్కడ నందు
బంగారు గుడ్లు పెట్టేదిట. చదివారా? బంగారు గుడ్లు పెడుతోంది కదా అని దాన్ని రోజుకి ఒక గుడ్డే పెడుతోంది, ఇది బాగాలేదు. అసలు దాని పొట్టలో ఎన్ని గుడ్లు ఉంటాయో మొత్తం అన్నీ తీసుకుందామని దాని పొట్టని కోసేట ఆ పెంచుకునేటటువంటి స్వామి. ఏమవుతుంది అప్పుడు? మామూలుగా వచ్చే ఒకటి కూడా రాకుండా పోతుంది, లేకుండా పోతుంది. ఇది మనందరికీ తెలిసిన కథ. మనందరినీ చక్కగా పోషించే ఈ భూమి విషయంలో కూడా మనం చేసే ఇప్పటి వ్యవసాయం లేదు, ప్రకృతి విషయంలో మనం చూపించేటటువంటి శ్రద్ధ అదే క్రమంలో సాగుతుంది. బంగారు గుడ్లను ఇస్తోంది కదా అని దానిని పొట్ట కోస్తే మొదటికే మోసం వచ్చినట్లుగా, పంటలు ఇస్తోంది కదా అని 2, 3, 4 పంటలు పండించేస్తుంటే పర్యవసానం మనకి త్రాగడానికి నీటిని కూడా ఇవ్వలేని దశకి భూమి చేరిపోవడం, ఇది తగదు. ఇది అతి ఆశ అవుతుంది. అత్యాశ పనికిరా. ఆశ కావాలి, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే అసలు మనిషే కాడు. కానీ ఏది పనికిరానిది? అత్యాశ. ఈ అత్యాశ ఉంటే సమూల నాశము అనేది మనకి భారతం చెప్తోంది. మహారాజా, నీ పిల్లవాడికి అత్యాశయా? భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు పోయాడు, ఇంకా నీ వాడికి ఆశ చావలేదయా? ఇంత అత్యాశ పనికిరాదయ్యా. ఆశ బలవతి రాజన్, శల్యో జేష్యతి పాండవాన్. ఇంకా 17.5 రోజులైంది అప్పటికి యుద్ధం ప్రారంభమయ్యి. ఇప్పుడు మళ్ళీ అందరూ పోయిన తర్వాత ఈ శల్యుణ్ణి సేనానాయకుణ్ణి చేస్తున్నాడు ఇవాడు. మంచిది కాదయ్యా, ఇప్పటికైనా పాండవులతోటి సంధి చేసుకునే ప్రయత్నం చెయ్యవయా అంటాడు ధృతరాష్ట్రుడితోటి. వెళ్ళ శల్యుడి సారథ్యం దిగపోయింది, ఎవడు మిగల. అత్యాశ అనేది చాలా ప్రమాదకరం. మనకి కావలసిన వాటిని ఇవ్వగలిగే శక్తి మన భూమాతకి ఉంది. మనని పోషించగలిగేటటువంటి సామర్థ్యం ఆ తల్లికి ఉంది. కానీ దాన్ని మనం మన ఆలోచన లేకపోతున్నారు. వచ్చిన పంటను కూడా డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు. దానివల్ల కూడా దిగుబడులు తగ్గడం వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల రైతు కేవలం పంట పండించడమే కాదు, పంట పండించిన దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటేనే డబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ప్రకృతి వ్యవసాయదారుడు కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా, ప్రకృతి వ్యవసాయం చేసే రైతు తప్పనిసరిగా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎదగాలి అంటే కేవలం పంట పండించడమే కాదు, పంట పండించిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి వ్యాపారిగా మారి దాన్ని లాభం పొందితేనే తను మనగలడు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క రైతు చేస్తారు. అలాగే ఆ రైతుకి పరోక్షంగా మీరందరూ కూడా, ఎవరైతే ఇక్కడ బంధువులు వచ్చారో, స్వామివారి బంధువులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రైతుకి పరోక్షంగా సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ చక్కని ఈ యాత్రలో, ఈ శుభయాత్రలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి మూల ప్రకృతి వైద్యులు రామచంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.
పెద్దలు మంచి సందేశం ఇచ్చారు. ఐక్యంగా ఈ సుఫలయాత్ర ముందుకెళ్ళడానికి కావాల్సిన సహకారాన్ని, ఇన్వాల్వ్మెంట్ని తను ఇస్తానని చెప్పి అందరి ముందు తెలియజేసినటువంటి వెంకటరావు గారి కోసం మరొకసారి సంతోషంగా. ఇకపోతే మీకు తెలుసు, ఇక్కడ మనం క్యాన్సర్ లాంటి, లివర్ ఫెయిల్యూర్ లాంటి, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి దీర్ఘకాలిక సమస్యల మీద రీసెర్చ్ సెంటర్గా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇది ఇలా రీసెర్చ్ సెంటర్గా నిలబడటానికి మూలమై ఒక 15 ఏళ్లుగా మనకి సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ మల్లికార్జున గారు. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో, ప్రకృతి సహజ జీవన విధానంలో ముందుకొచ్చి నడిపిస్తున్నటువంటి వ్యక్తి విజయవాడ మల్లికార్జున గారు. మల్లికార్జున గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. ఆశ్రమానికి గో ఆధారిత వ్యవసాయం చేయాలని, అది స్వామి సన్నిధిలో చేయాలని అడిగిన నిమిషానికే స్వామివారు అనుమతి ఇచ్చి అక్కడ 10 రోజుల పాటు సుమారుగా 2000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది 2016లో. స్వామివారు కూడా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని, స్వామివారు కొన్ని లక్షల ప్రసంగాలు చేస్తారు వేదికల మీద, కానీ అంత పెద్ద స్వామి కింద కూర్చొని పాలేకర్ గారు చెప్పింది రాసుకున్నారంటే స్వామి మదిలో మన జాతి నిర్మాణం, గోవు గొప్పతనం, మన వ్యవసాయం ముందుకు తీసుకువెళ్ళాలని ఎంత తపనుందో అర్థం చేసుకోవాలి. ఆ క్రమంలో పాలేకర్ గారి విధానంలో ఒక నూతన ఆవిష్కరణ, సౌభాగ్యసి మాగాణులు మానవ నిర్మితాలు, ఎప్పటికీ డబ్బులు రావు, అదే 20,000, అదే గడ్డిని తగలబెడతాం, అదే దుక్కు దున్నటం, అదే వేయటం, గోవులకు కూడా గడ్డి లేకుండా చేశారు అనగానే స్వామివారు మేము వస్తున్నామని చెప్పారు. 3 గంటలు స్వామివారు ప్రతి మొక్కని తాకారు. ఇది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర. స్వామి ఇచ్చిన సమయం చూస్తుంటే మళ్ళీ మనకి మంచి రోజులు వస్తున్నాయి అంటాకి ఇదే నిదర్శనం. ఈ ఉద్యమం ఎక్కడితో మొదలైంది, దీన్ని ఎవరు ఆపుతారు? ఎకరానికి 3 లక్షల రూపాయలు, ఒక ఎకరానికి 3 లక్షలు. 5 గంటలు మీరు పొలంలో పని చేయించే శక్తి సామర్థ్యం మీలో ఉంటే ఎకరానికి 3 లక్షలు, ఒక ఎకరం ద్వారా 1 సంవత్సరంలో. ఇది నిరూపించబడింది. మీరు మార్చిలో వస్తే పసుపు పంటలన్నీ తీస్తాము, దాంట్లో 40 రకాల పంటలు ఉన్నవి. మీ మనవాళ్ళ కోసం మీరు ఇది మొదలు పెట్టాలి. అది 1/2 ఎకరమా, 1/2 ఎకరమా, ఏదైనా సరే వ్యక్తం చేయండి. మిత్రులారా, వేదిక మీదకి పెద్దలు నారాయణ కోడూరు గాయత్రి శక్తిపీఠం వ్యవస్థాపక దంపతులు డాక్టర్ తుమ్మూరి గారి సతీమణి, యుగ పరివర్తన మిషన్ మార్గదర్శకులు శ్రీమతి దాసమ్మ గారు వచ్చి ఉన్నారు. సత్యనారాయణ గారు, సంతోషం అండి, వాళ్ళు వేదిక మీద వచ్చి కూర్చోవాలని కోరుతున్నాను. అయితే ఉపన్యాస వ్యవహారాలన్నీ కూడా కొద్ది నిమిషాల్లో ఆపేసి స్వామి గారికి మిగతా టైం అంతా ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. నాకు మన వాళ్ళు గైడ్ చేసిన దాని ప్రకారం 2 నిమిషాలు మాట్లాడాలని కోరారు. ఈ 2 నిమిషాలు మాట్లాడేది కూడా 3-4 మిత్రులు మాట్లాడతారు. వారిలో వ్యవసాయ వ్యవహారాల్లో ప్రకృతి సహజ విధానాలని తూచా తప్పకుండా ఆచరిస్తూ వ్యక్తం చేయండి. మిత్రులారా, వేదిక మీదకి పెద్దలు నారాయణ కోడూరు గాయత్రి శక్తిపీఠం వ్యవస్థాపక దంపతులు డాక్టర్ తుమ్మూరి గారి సతీమణి, యుగ పరివర్తన మిషన్ మార్గదర్శకులు శ్రీమతి దాసమ్మ గారు వచ్చి ఉన్నారు. సత్యనారాయణ గారు, సంతోషం అండి, వాళ్ళు వేదిక మీద వచ్చి కూర్చోవాలని కోరుతున్నాను. అయితే ఉపన్యాస వ్యవహారాలన్నీ కూడా కొద్ది నిమిషాల్లో ఆపేసి స్వామి గారికి మిగతా టైం అంతా ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. నాకు మన వాళ్ళు గైడ్ చేసిన దాని ప్రకారం 2 నిమిషాలు మాట్లాడాలని కోరారు. ఈ 2 నిమిషాలు మాట్లాడేది కూడా 3-4 మిత్రులు మాట్లాడతారు. వారిలో వ్యవసాయ వ్యవహారాల్లో ప్రకృతి సహజ విధానాలని తూచా తప్పకుండా ఆచరిస్తూ